స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామ్మున ఆమేన్. క్రీస్తునాథుని అంతిమంగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. కార్పుస్ క్రిస్టి. ఈ పండగ ఏ విధముగా ప్రారంభమైంది అనే అంశానికి వచ్చినట్లయితే, శ్రీసభ మధ్యకాలంలో ప్రారంభమైంది. బెల్జియం దేశంలో లియోజపుర నివాసి అయినటువంటి జూలియానా అనే ఒక మఠకన్యకు ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో ఏముందంటే, ప్రకాశవంతమైనటువంటి కాంతివంతమైనటువంటి చంద్రుని చూసింది. అయితే ఆ చంద్రుని మధ్యలో ఒక మచ్చ ఉంది. ఈ రీతిగా ఆమె ఈ దృశ్యాన్ని అనేక సార్లు చూసింది. అయితే దాని యొక్క భావం మాత్రం ఆమెకు అర్థం కాలే. ఆమె ఉపవాస ప్రార్థనలతో గడిపిన తర్వాత ఈ దృశ్యం యొక్క అర్థం ఆమెకు పూర్తిగా దేవుని సహకారంతో లభించింది. చంద్రుడు శ్రీసభను, అందులో ఉన్నటువంటి మచ్చ దివ్య సప్రసాద గౌరవార్థం ప్రత్యేకమైనటువంటి ఉత్సవ దినము లేదని కొరతగా ఆమెకు ఈ యొక్క దృశ్యం యొక్క అర్థాన్ని తెలియజేయడం, విశదీకరించడం మనం చూస్తున్నాం. అయితే ఈ దివ్య సప్రసాద గౌరవార్థం ఒక పండగను నియమించాలని దేవుడు ఆమెకు ఈ యొక్క దృశ్యము ద్వారా బోధించాడు. శ్రీసభ అధికారులతో ఈ విషయం గురించి ఆమె మాట్లాడింది. ఆమె ఈ ఆజ్ఞను నెరవేర్చడానికి ఎంతో భయపడింది. చివరికి 1230వ సంవత్సరంలో ఆమెకు కనిపించినటువంటి ఈ దృశ్యాన్ని గురించి కొంతమంది భక్తులకు, ప్రముఖులకు తెలిపిందనమాట. వీరు లియోజపుర పీఠాధిపతి అయినటువంటి రాబర్ట్ను ప్రదర్శించి, అప్పుడు పీఠాధిపతి రాబర్ట్ను దర్శించి వారి యొక్క నేత్రాసనంలో ఈ పండుగను నెరవేర్చాలని, ఈ పండుగను చేయాలని కోరుతూ ఆ పీఠాధిపతి గారు, ఆ బిషప్ గారు 1246వ సంవత్సరంలో తమ గురువులందరితో అధికారపూర్వకముగా ఈ యొక్క ఉత్తరాన్ని పంపించి ఈ పండుగను మనమందరం జరిపించాలని ఆదేశించాడు. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, కాలక్రమేణా పలువురు పీఠాధిపతులు కూడా ఈ పండుగను తమ తమ నేత్రాస్థానాల్లో జరుపుకోవాలని గురువులకు ఆదేశిస్తూ ప్రారంభించారు. ముఖ్యంగా జర్మనీ దేశంలో ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాం. కడన 1264వ సంవత్సరం 4వ అర్బన్ పాపు గారు ఈ ఉత్సవాన్ని శ్రీసభ అంతటా జరపాలని అధికారపూర్వకంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ యొక్క ఉత్సవాన్ని, పండుగను జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ స్థాపించడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, దివ్య సప్రసాదములో క్రీస్తు ప్రభు నిజముగా ప్రత్యక్షమై ఉన్నారు. బహిరంగముగా ఈ విశ్వాస ప్రమాణాన్ని మనం చాటి చెప్పడానికి. రెండవది ఏంటంటే, దివ్య సప్రసాదములోని క్రీస్తునకు జరిగిన అవమానాలను పరిహారం చెల్లించడానికి, ఆ అవమానాలకు పరిహారం చెల్లించడానికి. ఇక మూడవది, దివ్య సప్రసాదం ద్వారా మనం పొందే దైవానుగ్రహాలను, దీవెనలకు గాను దేవునకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా నాలుగవది, తరచుగా దివ్య సప్రసాద స్వీకరణ చేయటం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి అప్పటి నుండి కూడా ఈ పండుగను తెలియని తిరుసభ కొనసాగిస్తూ ప్రజల్లో దివ్య సప్రసాదం పట్ల మరింత భక్తిని పెంపొందించే విధముగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. క్రీస్తునాథునిచే అంతిమంగా ప్రేమించబడుతున్నటువంటి విశ్వాసులారా, ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణం క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన.
ఆ కాలంలో నలుగురు రాజులు కలిసి మొత్తం సముద్రము తీరాల్లో ఉన్నటువంటి రాజ్యాలపై దండెత్తి వాడిని ఓడిస్తున్నారు, జయిస్తున్నారు. వారు జయించిన నగరాల్లో సొదొమ గుమొర్రా కూడా ఉంది. అయితే శత్రురాజులు ప్రజలను ఓడించి వారి యొక్క సిరి సంపదలు దోచుకుంటూ ప్రజలను బానిసలుగా తీసుకువెళ్తున్నారు. ఇలా తీసుకువెళ్ళిన వారిలో అబ్రహాము సోదరుడి కుమారుడైనటువంటి లోతు తన యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అబ్రహాం వెంటనే తన పరిహారంతో వెళ్ళి ఆ నలుగురు రాజులను ఓడించి లోతును తన కుటుంబాన్ని సంపదలను తిరిగి తీసుకువస్తున్నాడు. ఈ సంఘటన మనం చూస్తున్నాం. అయితే ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తిరిగి వస్తున్న ఈ సంఘటనలో చివరికి అబ్రహాము షాలోమ్ యెరూషలేం నగరాన్ని చేరుకొనగానే షాలోము రాజు మెల్కీసెదెకు కలుసుకోవటానికి వస్తాడు. అయితే ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అతడు రాజు మాత్రమే కాదు, ఈ మెల్కీసెదెకు సర్వోన్నతుడగు భగవంతుని యొక్క పూజారి, దేవుని యొక్క యాజకుడు. మెల్కీసెదెకు అంటే నీతిమంతమైనటువంటి రాజు. అయితే ప్రియ దైవ ప్రజలారా, తాను వచ్చినప్పుడు తనతో పాటు కొంత రొట్టెను ద్రాక్షారసమును తీసుకువస్తాడు అబ్రహాం. తీసుకువస్తూ ఆ విజయాన్ని దేవుడే అబ్రహామునకు ప్రసాదించాడని మెల్కీసెదెకు గుర్తించి అబ్రహాము ఇచ్చినటువంటి ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని స్వీకరించి దేవునికి స్తుతులర్పించి వాటిని బలిగా దేవునికి అర్పిస్తాడు. అబ్రహామును తన యొక్క సైన్యాన్ని దీవిస్తాడు. ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మెల్కీసెదెకు చేసిన అర్పణ క్రీస్తు ప్రభువు అర్పించబోయే బలికి ఒక మాతృకగా నిలిచెను. దాన్నే కీర్తన గ్రంథము 110వ కీర్తన 4వ వచనంలో చూస్తుంటాం. అయితే ఇక్కడ ఇది ఒక దైవ సంకల్పం. ఎందుకంటే ఆ రోజుల్లో జంతువుల యొక్క మాంసము రక్తమును దేవుళ్ళకు దేవతలకు బలులుగా అర్పించేవారు. కానీ ఇక్కడ మెల్కీసెదెకు దానికి భిన్నముగా విరుద్ధముగా దేవుని ఆత్మచేత ప్రేరేపితుడై దేవుని యొక్క సంకల్పాన్ని ఈ విధంగా నెరవేర్చాడు. అదే విధముగా దైవ ప్రజలారా, ఈనాటి 2వ పట్టణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే క్రీస్తు తన అపోస్తులతో కలిసి ఆరగించినటువంటి కడరా భోజన సంప్రదాయాన్ని తొలి క్రైస్తవ సంఘాలు తూచా తప్పకుండా ఆచరిస్తున్నాయి. అయితే ఇక్కడ పునీత పౌలు వారు స్థాపించినటువంటి సంఘాల్లో కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. పౌలు కొరింథీ సంఘాల్లో ఉన్నప్పుడు అంతా సక్రంగా జరిగింది. కానీ పౌలు లేనప్పుడు వాళ్ళు కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయి. క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి ధనిక వర్గాలు తమ గొప్పతనాన్ని అధికారాన్ని చలాయించడానికి పేదలను చిన్నచూపు చూసేవారు. ఈ పరిస్థితులు పసిగట్టినటువంటి పౌలు మహర్షి ఒకే క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాలను స్వీకరించడానికి ఒక చోట చేరిన మనమందరము కూడా ఒకటే. మనలో ఎటువంటి వర్ణ వర్గ భేదాలు ఉండకూడదు అని బోధిస్తూ చివరన క్రీస్తు ప్రభు స్థాపించిన కడరా భోజన ఘట్టంలో క్రీస్తు ఆ దివ్య సప్రసాద పరమార్థాన్ని ఏ విధంగా బోధించాడో అదే అంశాన్ని మళ్ళీ వీరికి తెలియజేయడం మనం చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజాబలిలో మరి ముఖ్యంగా గ్రంథాలు, దివ్య పూజాబలి గ్రంథాలు, ముఖ్యంగా సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దివ్య సప్రసాద భోజనానికి సూచకముగా మాతృకగా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఈ దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్న సమయంలో ఏ విధముగా స్వీకరిస్తున్నాం? ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకములో దివ్య సప్రసాదము ద్వారా మనతో ఉన్నారు అని మనం మన కంటికి కనిపించినప్పుడు కూడా ఆధ్యాత్మిక దృష్టితోనూ విశ్వాసముతో మనం ఆయన్ని గుర్తించగలగాలి, చూడగలగాలి. ఎందుకంటే రాజ్య వస్త్రాలు ధరించిన, సామాన్యుని వస్త్రాలు ధరించిన రాజు ఎక్కడున్నా రాజే అని మనం గుర్తించాలి. ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి అవమానాలను, తప్పుడు మాటలను దివ్య సప్రసాదం ఎదుర్కొంటుంది. దివ్య సప్రసాదంలో నిజంగా క్రీస్తు ప్రభువు లేరు.
ఈ అప్పము ద్రాక్షారసము దివ్య పూజ బలిలో అది మారట్లేదు ప్రభు యొక్క శరీర కాలుగా. కేవలం దివ్య పూజా బలిలో కొంతమంది అంటుంటారు, కేవలం దివ్య పూజా బలి సమయంలోనే దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉంటారు, మిగతా సమయాల్లో ఉండరు. ఈ దివ్య ఆరాధన అనేది విగ్రహారాధన. అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలతో దివ్య సప్రసాదం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి వీటన్నిటి కూడా మనము ఏ విధముగా ఎదుర్కోవాలంటే దివ్య సప్రసాద ఆరాధన చేయాలి. దివ్య సప్రసాద ఆరాధనలో ప్రభువుని స్తుతించాలి. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఇంకను అధికం చేయబడాలి. మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఇంకను దృఢముగా తయారవడానికి కావలసిన శక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఎందుకంటే దివ్య సప్రసాదాన్ని తెలియని వారు మాత్రమే కాదు, తెలిసిన వారు కూడా మనం గుడికి వస్తుంటాం. గుడికి వచ్చినప్పటికి కూడా ఏదో ఒక విధంగా అవమానిస్తుంటాం. సరైనటువంటి సిద్ధపాటుతనం ఉండదు. గౌరవంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించాం, దుర్భాషలు ఆడుతుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి నిర్లక్ష్యతతో దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుంటాం. మరి ఇలాంటి పాపాలన్నింటినీ కూడా శ్రీ సభ ప్రత్యేకముగా వివరిస్తూ దివ్య సప్రసాదం ద్వారా పాప మన్నింపును కోరుకోబడుతుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక ఈ దినము ఇలాంటి పాపాల కోసం పశ్చాత్తాపడి ఇలాంటి పాపాలు మళ్ళీ చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తూ దివ్య పూజా బలిని, మరి ముఖ్యంగా దివ్య పూజా బలిలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసముతో ఇలాంటి అవమానాలను, అదేవిధంగా అవిశ్వాసాన్ని పోగొట్టడానికి దేవాతి దేవుడు మనకు కావలసిన విశ్వాసాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం.